మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం గురువుగారు. నమస్కారమ్మా. గురువుగారు ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని వీరికి ఎలా ఉంటుంది అంటారు? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని కేరళ నాడీ శాస్త్రం ప్రకారం వీరికి ఫలితాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటారు? గత సంవత్సరంతో పోలిస్తే. జాక్‌పాట్. అదృష్ట ధనురాశి వారి యోగం. అదృష్ట యోగం అని వరుస్తుంది. ఆ! ఇన్ని 7 ఏళ్ళ వరకు కూడాను వాళ్ళకి శని పీడిస్తున్నప్పటికీ ఈ క్రోధి నామ సంవత్సరంతోని అష్టమి శని ముగించబోతుంది. అష్టమ శని అనేది ముగించబోతుంది. హ్మ్. రాబోయే అంటే మంచి దశ దిశ మంచి కనపడుతుంది కాబట్టి దశ మొత్తానికి తిరిగేపోతుంది. తిరిగేబోతుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావడానికి అవకాశం హ్మ్. కనపడుతుంది. ఈ యొక్క ధనురాశి వాళ్ళకి అనంతమైనటువంటి రిలేషన్‌షిప్స్ పెరగటం, హ్మ్. ఇంట్లో శుభకార్యాలు కలగటము, అంతా టెన్షన్స్ ఉన్నప్పటికి కూడా ముందుకు సాగిపోయేవంటి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. చర్మ వ్యాధి, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్త పడాలి. కొద్దిగా దేహాన్ని కూడాను చాలా వరకు కూడా చూసుకోవాలి. హ్మ్. కొద్దిగా చూసుకుంటే అది కూడా సరిపోతుంది. సో, ఇవన్నీ కూడా కొద్దిగా ముందు దృష్టి సాధిస్తే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనపర విషయం చూసుకుంటే 11 లాభము, 8 నష్టం అనేది మనకు కనపడతా ఉంది. ఇక్కడ మీకు మంచి లాభదాయకంగా రావటం అనేది కనపడుతుంది. కుంభవృష్టి, అనావృష్టి అంటారు. హ్మ్. 2 కూడా ఉంది. సో, 2 వైపు కూడా మనం జాగ్రత్త వహించుకోవాలి. డబ్బు కూడా ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టకూడదు, ఏ విధంగా ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టకూడదో అవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్త వహించి చూసుకుంటే చాలా సరిపోతుందండి. సో, ఈ రకంగా చూసుకుంటే ఆల్ ఓవర్‌గా వీళ్ళకి మంచి గజయోగం పట్టబట్టడానికి హ్మ్. కనపడుతుంది. గురువుగారు అలాగే వచ్చేసి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలోని విద్యార్థులకు గాని, ఉద్యోగస్తులకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళకి కూడా సేమ్ అదే విధానంగా ఉంటుందమ్మా. మంచి హ్మ్. శుభ సూచన రావడానికి మంచి అవకాశం కనపడుతుంది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పేరు ప్రతిష్టలు రావడానికి కూడా అవకాశం కనపడుతుంది. ఎక్కడ పోయినా కూడా మంచి లాభదాయక రావడం ఈ సంవత్సరంలో వాళ్ళకంతా కూడా శుభ సూచనలు రావడానికి ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. గురువుగారు మరి వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుందో చెప్పారు. అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. అద్భుతంగా ఉంటుంది అనేసని అన్నారు కదా! మరి ఖర్చు అనేది ఎలా ఉంటుంది అంటారు? దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు మనము రూ. 10 సంపాదిస్తున్నాం అనుకోండి, అక్కడ రూ. 20 ఖర్చు ఉంటుంది. ఓకే. సో, అది ఎందుకు ఖర్చు అంత అవుతుందని ఆలోచించుకొని కొద్దిగా జాగ్రత్త వహించాలి. సో, అది చూసుకొని అంటే ఇక్కడ వచ్చినటువంటి సంపాదించుకున్నటువంటి సంపద మనం హ్మ్. లభ్యం పొందుకోవాలి. ఇవాళ రాత్రికి డబ్బులొస్తుంది, రేపు పొద్దునకంతా ఎళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అది ఎక్కడ పోతుంది? ఎందుకు పోతుంది? దేనివల్ల పోతుంది? దేని గురించి పోతుంది? దానిపైన దృష్టి సాధించాలి. అప్పుడే దానికి అరికట్టడానికి మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. హ్మ్. సో, ధనురాశి వాళ్ళు ఇది కొద్దిగా దృష్టి సాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి మంచి అవకాశం కనబడుతుంది. మీడియా రంగంలో ఉన్నవాళ్ళు గానీ, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు గానీ, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు గానీ, మన ఆరోగ్యమైనటువంటి డాక్టర్ రంగంలో ఉన్న హ్మ్. వాళ్ళకి అందరూ కూడా సరిసమానంగా చాలా చాలా అద్భుతంగా కనపడడానికి అవకాశం ఉంటుంది. గురువుగారు అలాగే వచ్చేసి ఈ సంవత్సరం మొత్తంలోని వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ లైఫ్ కొంచెం బావుంటుంది? ఎక్కువ శాతము అన్ని విధాలమైన ఆరోగ్యం పైన విషయంలో, ధనం పైన విషయంలో, ధాన్యం పైన విషయంలో, సో, పబ్లిక్ రిలేషన్స్ పైన కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకొని ఉండాలి. సో, ఇతర రిలేషన్స్ పైన కూడా జాగ్రత్త వహించుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. వీరు చక్కగా శివుని ఆరాధించండి. శివుని ఏకరుద్రాభిషేకము, నమ్మకము, చమకము చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఈ ధనుసు రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకి బావుంటుంది అంటారు? ఫలితము వచ్చేటప్పటికి ఇక్కడ స్వామివారికి అన్నప్రసన్నం. హ్మ్. అన్నం ప్రసన్నం అంటే బెల్లంతో తయారు చేస్తామంటే అన్నప్రసాదం కానీ, పాల పాయసం కానీ అది శివుడికి నైవేద్యం పెడితే సరిపోతుందమ్మా. ప్రతి ప్రదోష కాలంలో స్వామివారికి అంటే పౌర్ణమికి వచ్చే 3 రోజుల ముందు వచ్చే ప ప్రదోషం అంటారు. ఆ ప్రదోష కాలంలో శివుడికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఓకే గురువుగారు. ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని ఎలా ఉండబోతుందో చెప్పారు మాకు. నమస్కారం గురువు. నమస్తే.